సముద్రంలో ప్రయాణమై వెళ్ళే ఓడ బరువులు మోసుకుంటూ వెళ్తున్నట్లు మనం లోకంలో సంచరించే ప్రతిసారి భారభరితమైన హృదయంతో మనం కదలాలి. ఏదో ఒక విషయం కొరకు ఎప్పుడు నిరంతరం దేవుని సన్నిధిలో మనం మొరపెడుతూ ఉండాలి. నువ్వు బండి మీద వెళ్తున్నావు, అక్కడ ఒక భిక్షగాడు కనపడ్డాడు. ఆ భిక్షగాడిని కూడా నీ ప్రార్థన అంశంగా నువ్వు మార్చుకోవాలి. ఇద్దరు యవ్వన బిడ్డలో ఒక అమ్మాయి అబ్బాయి వెకిలి చేష్టలు చేస్తా బండి మీద ఒకళ్ళ మీద ఒకరు దరిద్రంగా వెళ్తున్నారు. వాళ్ళని చూడటంతో దాన్ని కూడా ఒక ప్రార్థన అంశంగా నువ్వు మార్చుకోవాలి. దాన్ని కూడా ఒక ప్రార్థన అంశంగా మార్చుకోవాలి. దేవా, యువత చెడిపోతుందయ్యా, ఇలాంటి వెకిలి చేష్టలు రోడ్ల మీద చేయకుండా కాపాడయ్యా, కన్యత్వాన్ని ఇట్లా పాడు చేసుకోకూడదయ్యా, యవన బిడ్డలు బజారు పిల్లలు కాకూడదయ్యా, అయ్యా వాళ్ళ చుట్టూత కంచివే అని ప్రార్థన చేయి. నీ పిల్లలను ఆ దురాత్మ ఆవరించకుండా నీ ప్రార్థన కంచెగా మారటానికి దేవుడు కృప చూపిస్తాడు. దారిని వెళ్తా ఉన్నావు, ఎవడో వేళ్ల మధ్య సిగరెట్ పెట్టుకున్నాడు, గట్టిగా దమ్ము లాగాడు. చూసి, దేవా వాడు ఊపిరితిత్తులు పాడైపోతున్నాయి, అర్ధాయుష్తో చచ్చిపోతున్నాడు, వాడిని కనికరించయ్యా, వాడిని నీ తట్టు తిప్పుకోయ్యా, రక్షణ భాగ్యం దయచేయ్యా. సిగరెట్లు తాగేవాడిని చూసి కూడా నీ ప్రార్థన అంశంగా నువ్వు మార్చుకునే వ్యక్తిగా దేవుని దగ్గర బ్రతకాలి. లారెన్స్ అనే ఒక అద్భుతమైన వ్యక్తి, ఆయన ఒక పుస్తకం రాశాడు. ప్రతి సమయం దేవుని సన్నిధిని అనుభవించడం ఎలా, ప్రతి సందర్భంలో ప్రార్థన చేయటం ఎలా. ఫాదర్స్ దగ్గర వాళ్ళు బట్టలు ఉతికేవాడు. ఆ బట్టలు ఉతికేటప్పుడు ఏమని ప్రార్థన చేసేవాడు తెలుసా? దేవా, ఈ రోమన్ క్యాథలిక్ ఫాదర్స్ మా ఫాదర్లో వాక్యం చెప్తారు కదయ్యా, వాళ్ళు వాక్యం చెప్పేటప్పుడు ప్రజల హృదయాలు ఈ బట్ట ఉతకబడినట్లుగా వాళ్ళ హృదయాలు ఉతకబడ్డాలయ్యా, ఈ బట్ట తెల్లగా అయిపోయినట్లుగా వాళ్ళ హృదయాలు తెల్లగా కావాలయ్యా, పవిత్రులుగా మారాలయ్యా. బట్టలు ఉతుకుతా ప్రార్థన చేస్తాడట. విన్నారా? కూరగాయలు కట్ చేసేటప్పుడు చూడండి, నీకు అనుభవించటం చేత అవ్వాలే కానీ నీ కిచెన్ గది కూడా ప్రార్థనా స్థలంగా మారిపోద్ది. అనుభవించే కృప నీకు ఉండాలే కానీ కూరగాయలు కట్ చేసేటప్పుడు కూడా, అయ్యా ఈ కూరగాయ ఆహారంగా మారిందంటే ముక్కలు ముక్కలుగా అవటాన్ని బట్టే కదయ్యా, నేను నీకు ఆహారంగా మారునట్లుగా విరిగి నలిగిన హృదయాన్ని నాకు దయచేయవా. విరిగి నలిగిన అంటే వంట కిచెన్ గదిని కూడా ప్రార్థనా స్థలంగా మార్చాడు. మరలా చెప్తున్నాను, ప్రభువును అనుభవించడం నీకు చేతనవ్వాలే కానీ చెరసాలను కూడా దేవుని మందిరంగా మారుస్తాం. విన్నారా? ప్రార్థన నిత్యము మనం చేయాలి. ఏమంటాడు? ప్రతి సమయమందు. అయితే ప్రతి సమయమందు ప్రార్థన మనిషికి ఎలా సాధ్యమో తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారా అది సాధ్యపరచబడుతుంది.